హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నేను ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ పేరు గంగవెల్లి పచ్చడి. ఈ గంగవెల్లి ఆకును మనం పాయలాక్ అని కూడా అంటాము. ఇది చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వారంలో 2 సార్లు లేదా 3 సార్లు తిన్నామంటే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ బెనిఫిట్స్ ముందైతే తెలుసుకుందాం. ఈ ఆకు తినడం వల్ల వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతారు. ప్లస్ గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇంకా జీర్ణ సమస్యలు కూడా దూరం చేస్తుంది. రక్తహీనతను కూడా దూరం చేస్తుంది. ఇలా ఈ ఆకులో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ ఆకుతో ఎలా రెసిపీ చేస్తారు, సింపుల్గా ఈజీగా మన స్టైల్లో చేసే. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం రెసిపీని. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గోళం అయితే పెట్టేసి ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేడి చేయాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేయాలి. ఇలా జీలకర్రని కూడా వేసిన తర్వాత ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేయాలి. నేనైతే ధనియాలు వాష్ చేసి వేసాను, అందువల్ల ఇలా చిటపట అని అంటూ ఉంది. ఇప్పుడు మనం 6 లేదా 7 వట్టిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. మిరపకాయలు ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీకు తగినంత కారానికి తగ్గట్టు వట్టిమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ యాడ్ చేసుకోండి. 5 నిమిషాల పాటు అటు ఇటు బాగా కలపాలి. కొంచెం వట్టిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలపాలి. ఈ రెసిపీని మనం 2 రకాలుగా ట్రై చేయవచ్చు. ఇప్పుడైతే మనం ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ పట్టేసుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత మనం గంగపాయలాకును బాగా వేయించుకొని 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఇంకొక రకమైతే చూపిస్తున్నాను, చూసేయండి. గంగపాయలాకు లేదా పాయలాకును 2-3 కట్టలైతే ఇలా చిన్నగా ఒలుసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇంకో టైప్ చెప్పాను కదండి, ఆ టైప్లో అయితే వచ్చేసి ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకొని ఇవి కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని 2 కలిపి మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇంకొక టైప్లోనే చూపిస్తున్నాను మీకు. ఇలాగైనా చేసుకోవచ్చు, మనం అలాగైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే యాజ్ యూజువల్గా చాలా బాగుంటుంది. ఇలా పాయలాకు వేసుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ సాల్ట్ను కూడా యాడ్ చేసి బాగా కలపాలి. కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి బాగా కలపాలి. దీంట్లో మనం ఎటువంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఈ పాయలాకులో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. మనం ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు ఇలా ఒక మూతను పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టిన తర్వాత చూస్తే మనం అంత వాటర్ అంతా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇలా వచ్చిన వాటర్లోనే ఈ పాయలాకును బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా మళ్ళీ 5 మినిట్స్ పాటు మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత నాకైతే 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే వాటర్ అంతా బాగా బయటకు వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోయి స్టేజ్లో ఉంది. ఇప్పుడైతే మనం ఒకసారి అటు ఇటు బాగా కలిపేసి చూడండి, బాగా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇలా ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని అంతటిని వేసుకోవాలి. అలాగే 6 వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ బాక్స్ పెట్టేసి క్లోజ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెన్లో మనం కొంచెం ఆయిల్ని అయితే తీసుకోవాలి. అందులో మనం ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక వట్టిమిరపకాయ కూడా ఇలా తుంచేసి యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేయాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతటిని వేసిన తర్వాత బాగా కలపాలి. చాలా సింపుల్గా, దీంట్లో మనం ఎటువంటి ఆనియన్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా ఈజీగా తయారైపోతుంది ఈ రెసిపీ. ఇలా చూడండి, ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా కలపాలి. 5 నిమిషాల పాటు మనం ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ అంతా బాగా పచ్చడిలోకి చేరుతుంది. ఇప్పుడైతే మనం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు బాగా కలపాలి. ఈ రెసిపీ వారానికి 2 సార్లు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ఇలా చేసుకోవడం వల్ల 2 నుంచి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.